దేవుడి నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరిని కూడా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ పగటి దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఉందాం. దేవుడు మనతో మాట్లాడి తీరడానికి దేవుడు సహాయం చేసి తీరును గాక. ఈ పగటి వేళ ఆరాధనకి మీ అందరికీ కూడా నేను ఆహ్వానపరుచున్నాను. ప్రత్యేకంగా మన మధ్యలో ఒక కొత్త సహోదరుడు వచ్చాడు. అప్పారావు గారు వచ్చారు. కోసం ఒకసారి చప్పట్లు కూడా దేవుడు తనని తన కుటుంబాన్ని దీవించి తీరుగాక. ఈ పగటి వేళ దేవుడు మన దేవుని యొక్క సన్నిధిలో మనల్ని కూడా ఆరోగ్యముతో సంరక్షణతో దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి నేను వేలగది వందనాలు తెలియవచ్చు తీరుతున్నాను. వచ్చిన సంఘటనలందరికీ కూడా వందనాలు. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము మనం చదివిన సందర్భమున మనం చూడగలిగిన మాట. దాని మొదటి వచనం ఒకసారి చూడండి. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. రూబేను గోత్రానికి గాదు గోత్రానికి ఏం వచ్చి తీరింది? విపరీతంగా సమృద్ధి వచ్చి తీరింది, ఆస్తి అధికంగా వచ్చి తీరింది. అప్పుడే వారి మనసు లోపల కొన్ని సలహాలు రావడం ప్రారంభించింది. ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. ఆస్తులు పెరిగినప్పుడే మనసులు మారేది, మనిషి మారేది. ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. ఆస్తి లేనప్పుడు మామూలుగా బతుకుతాడు, కానీ ఆస్తి కాస్త వచ్చేస్తే మనిషి స్వభావములు, మాటలు, వస్త్రధారణలో, జీవిత విధానంలో మొత్తం ఏమొచ్చేస్తాయి? మార్పు వచ్చేస్తాయి. ఆడు కూలింగ్ గ్లాస్ వేసేస్తాడు, కోట్ వేసేస్తాడు, సూట్ వేసేస్తాడు, పద్ధతులు మారిపోతే అన్ని విధానములు మార్పు వచ్చి తీరుతాయి. 31వ అధ్యాయంలో మనం చూడగలిగాం. ఒక విపరీత యుద్ధం చేసి గెలుపు సాధించిన తర్వాత వారి లోపలికి ఏమొచ్చి తీరింది? ఆస్తి పాస్తి పెరిగి వచ్చి తీరింది. ఈ పగటి వేళ ఆస్తి పాస్తి పెరిగినప్పుడు నీ మనస్థితి ఎలాగోదో ఒకసారి పరిశోధించండి. ఆస్తి లేనప్పుడు ఆరాధనకి కరెక్ట్ వచ్చి, ఆస్తి లేనప్పుడు ఆరాధనకి కరెక్ట్, ఆస్తి వచ్చినప్పుడు సౌకర్యాలు ఎక్కువైపోయింది. కర్రలు ఏరుకొని కర్రలు తీసుకొచ్చి పూజ కట్ట చేసినప్పుడు ఆరాధనకి కరెక్ట్ వచ్చేవారు. ఇప్పుడు ఏమొచ్చింది? గ్యాస్ స్టవ్ వచ్చింది, ఎలక్ట్రిక్ కుక్కర్ వచ్చేసింది, ఇంకేమేమో కొత్త కొత్త సౌకర్యాలు వచ్చేసినాయి. ఇంకేంటిది మన ఎండ ద్వారా చేసే సిస్టమ్లు వచ్చేసినాయి, సోలార్ ద్వారా చేసే సిస్టమ్లు అన్ని వచ్చేసినాయి. కానీ విశ్వాసికి ఆరాధన భావం వెలువెలుగా ఏమైతే తగ్గిపోయింది. బట్టి లేనప్పుడు ఎంత త్వరగా పరిగెట్టి వచ్చేవారు. ఇప్పుడు బండి సౌకర్యం వచ్చినప్పుడు పనులు కాస్త లేట్ అయిపోయింది. ఎక్కడ కూడా జరిగిన సందర్భం అదే. రూబేను గోత్రము గాదు గోత్రానికి విపరీతంగా ఏమొచ్చింది? పంట సమృద్ధి ఎక్కువ వచ్చినప్పుడు వారు ఎంచుకోవడానికి ప్రారంభించి తీరారు. వారు ఏం చేశారో తెలుసా? అప్పటి వరకు వారు నివసించిన దేశం వారికి యుక్తంగా అనిపించక వారికి దూరంగా కనబడిన దేశం వారు ఏం చేస్తున్నారు? ఇదే కదా యేసయ్య లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పబడినది. ఒక వ్యక్తికి 100 గొర్రెలు, 100 గొర్రెలు ఒక గొర్రెమై తీరింది. ఎందుకు ఆ గొర్రె తప్పిపోయింది? ఎందుకు ఆ గొర్రె తప్పిపోయింది? మిగతా గొర్రెకి ఈ గొర్రెకి తేడా ఏంటిది? ఈ గొర్రెకి కూడా ఈలాగే ఆలోచన వచ్చింది. ఇక్కడున్న గడ్డి కన్నా అక్కడున్న గడ్డి బాగుంది, ఎక్కడున్న గుంపు కన్నా ఎవరూ లేని గుంపున ఈ గుంపులో అందరూ ఉన్నారు, కానీ ఆ గుంపులో నేను ఒంటరిగా ఉన్నాను. ఇదే చాలా మందికి నా ఇష్టం, నువ్వెవడు నాకు చెప్పడానికి. మాస్టర్ గారికి చెప్తాను, విశ్వాసం నా ఇష్టం, నాకు వచ్చినప్పుడు వస్తాను, నచ్చినప్పుడు వెళ్తాను, నా కష్టం నాది అన్న భావన రావడానికున్న కారణం నువ్వు మెల్లిగా గుంపులో నుంచి ఏమైతీరా? వేరే మార్పు చెంది వెళ్ళితీరా. అందుకే పగటి వేళ దేవుడు ఇక్కడ ఆస్తి పెరిగినప్పుడు ఆత్మీయత పెరగడానికి కోరుకు తీరాలి, అభిషేకం పెరగడానికి కోరుకు తీరాలి, ఆరాధన పెరగడానికి కోరు తీరాలి, దేవుడితో అనుబంధం పెంచడానికి కోరి తీరాలి, దేవుడికి సేవించే విధానము, దేవునికి ఇచ్చుపుచ్చు విషయంలో పెరుగుదల కనబడి తీరాలి, దేవుని విషయంలో ఎదుగుదల కనబడి తీరాలి, ఒకరొకరికి సహాయపడే విషయంలో ఎదుగుదల కనబడి తీరాలి, ఒకరొకరి విషయం ఒకరి వేదన కలిగిన చర్యలో తోడుగా సహాయకుడుగా ఉండి తీరాలి. నీ తోటి విశ్వాసి ఓపిగా ఉంటే నువ్వు వెళ్ళలేక మనిషిని అద్దెలో పెట్టి పంపించద్దు. ఆస్తి పెరిగిందంటే ఆస్తి పెరిగిందన్న మనకేంటిలే, నీ రోజు వస్తుంది, నీ రోజు వస్తుంది. ప్రతిరోజు ఒకే రీతిగా ఉంటాం అనుకో మాట, రోజులు మారిపోతాయి. ఈ రోజు నువ్వు అన్నం తింటున్నా, నువ్వు రేపు కట్టి తీరాల్సిన పరిస్థితి కూడా రావచ్చని బైబిల్ చెప్తున్నాడు. బైబిల్ ఇమిగ్రేషన్ గురించి చెప్పినమాట. నేడు ఆయన చికెన్ మటనం తినాల్సిన ఆహార పదార్థాలు మొత్తం తిన్నాడు. మరుసటి రోజుకి ఏమైపోయాడు? పశువుగా మారి గోరులు పెట్టేసుకొని గడ్డి తినేసుకొని మనిషికి పశువుకి తారతమ్యం లేని విధానంగా మార్పు చెందించాడు.
జరిగింది. గడ్డిని చూసినప్పుడు కూర్చోడానికి మనస్తుంది. అదే గడ్డి రేపు నేను తినడానికి రెడీ అయ్యి ఉన్నాను. అక్కడ కాలేదు అనుకున్నా. ఏ గడ్డి మీద నువ్వు నడుస్తున్నావు, ఏ గడ్డి మీద నీరు పడినప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నాయి, ఫోటో క్లిక్ చేసినా, అదే గడ్డి నీకేమై తీరేది, సమాధి తీరినప్పుడు నేను కప్పి పెట్టేసుకొని సత్తు కానీ వాడుకు తీరేది. అందుకే బయట గడ్డిలో చూసుగా నేర్చుకో, దేవుడికి స్వాతంత్రం చెప్పడం ఆడలేదు. అందుకే కదా మతాయి సువార్తలో వేసే గడ్డిని పోలికని చూపించేసి చెప్పారు. గడ్డి చూసినప్పుడు ఏం గుర్తుకు రాదు, సమాధిగా మనకి గుర్తుకు రావాలి. అయితే రూబాయిలు గాదీలు ఏం చేశారో తెలుసా? ఒక సలహా అడిగారు మోషేకి, మాకు ఏం చెయ్యాలి, గిలియాదీయుల దేశం మాకేం చెయ్యాలి, యోర్దానుకున్న అత్తరికున్న చోటు మాకేం చెయ్యాలి, ఇచ్చి ఇవ్వాలన్న ఆశ వాళ్ళకి కలిగింది. ఇక్కడే చెప్పింది ఆశ బాగా. ఇప్పుడు దాన్ని 6వ వచనం చదవండి. ఎక్కడెక్కడో కన్నీరు వచ్చి ఆలయ ప్రేక్షకుడు నిండా అయిపోతాయి. 6వ వచనం. మోషే గాదీలతోను రూబేనీలతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచు. చాలు అక్కడ చదివినప్పుడు మీ ప్రైజ్ నాకు చెప్పలేదు. ఎందుకు చెప్పండి. నీ సహోదరుడు యుద్ధంకి వెళ్ళినప్పుడు మీరెక్కడ కూర్చుండవచ్చునా? ఇక్కడే చెప్పాలి. సౌకర్యం సంపాదన పెరిగేటప్పుడు ఈ దెయ్యం దూరుతుంది. ఏ దెయ్యం? ఈ దెయ్యం. ఏ దెయ్యం అని అక్కడ రాసిన దెయ్యం. ఏంటా దెయ్యం? నీ సహోదరుడు యుద్ధం చేసినప్పుడు ఈ ఇంటికాడ ఏమి అంటాడు, కూలింగ్ గ్లాస్ వేసేసుకొని టీ తాగేసుకొని కూర్చొని ఉంటాడు. ఇట్స్ అదే ప్రాబ్లం. అదే కదా ఎదుగుదల వచ్చినప్పుడే అందుకే మోషే అంటున్నా, నాయన ఎదిగి నువ్వు ఆ ఊరికి వెళ్ళిపోయి తీరితే నీ సహోదరుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేసి తీరుతావు? మౌనం పాటించుకుని ఇంటికాడ. ఇదే కదా ఈ రోజుల్లో జరిగేది. శుక్రవారం ఇక్కడ ఆరాధన జరిగి నువ్వేమో బడి కడుతుకొని ఏదో చేస్తున్నావు. ఇక్కడ కూడికి జరిగిన నువ్వేదో పని చేస్తున్నావు. నీలో ఒక వ్యాపారించిన అర్థం. ఈ పదవి వల్ల దాన్ని ఎరగొట్టుకు తీయాలి. అందరికీ అందుకే కదా ఉపవాస కూడికలు జరిగిన కొందరు తింటారు, కొందరు తినకుండా ఉంటారు. అదే బాబు అందరూ తినకుండా ఉన్నారని నిర్ణయించుకుని ఉపవాస ప్రార్థనలు ఏంటంటే కనీసం ఆ రోజైనా తినకుండా ఉండాలని పెట్టి తీయాలి. మరి మీ మనసాక్షి ఎంత గొప్ప మనసాక్షి నాకు తెలియదు, కానీ మనసాక్షి కలిగిన వాడు ఉపవాసం అని చెప్పితే యుద్ధం చేయడానికి తయారైన వాడితో కలగడానికి మనసు కలిగి తీరుతా. ఒకడు శ్లోకం చెప్పినప్పుడు ఒకడు మౌనం పాటి, ఒకడు పాట పాడకండి ఇంకొకడు మౌనం. దాని అర్థం మీలో ఇది వ్యాపారిస్తున్నది. ఎదుగుదల వచ్చింది కాబట్టి. ఎదుగుదల సంపాదన వచ్చినప్పుడు ఇష్ట కష్టాలకు కూడా ఏమిచ్చి తీరుతున్నావు? పరిమితి పెట్టి తీరుతున్నావు. అందుకే మోషే చెప్పిన అలా చేయడం యుద్ధం కాదు. దేవుని బిడ్డలు ఒక్కటై తీరాలి. దేవుని బిడ్డలు ఐక్యత చెంది తీరాలి. అందుకే కదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళకుండా ఉండేటప్పుడు ఉన్న తేడా విరాదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమో కత్తిపోట్లు దొరుకుతాయి, రక్తం కారుతాయి, వేదనలు జరిగింది. యుద్ధానికి వెళ్ళలేకపోతే ఏ దాడి జరగదు. మీకు ఒక విషయం తెలుసా? మన దేశం కానీ యుద్ధానికి వెళ్ళి తీరింది అనుకో, ప్రతి ఇంట్లో మగపిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నచ్చినా నచ్చకపోయినా. అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎక్కడికి పంపిస్తున్నారు? పోలీసుల్లో పంపిస్తున్నారు, ఆర్మీలో పంపిస్తున్నారు. వాళ్ళకి తెలియదు వారి పిల్లలకు పెట్లో తయారు చేయడానికే పంపిస్తున్నారు అని తెలియట్లేదు. పెట్లో వచ్చినప్పుడు నువ్వు ఏడవకూడదు, పంపించేటప్పుడే ఏడవాలి. ఏమని? వీడు వెళ్తే బతికొస్తాడో తిరిగి వస్తాడో తెలియదు. యుద్ధం జరిగిన చర్యలో ప్రతి దేశానికి చెందిన పౌరుడు యుద్ధం లోపలికి దిగిరాలి. నేను ఇంట్లో కూర్చుంటాను అన్నారు. అలా కూకుంటే వాళ్ళు ఏం చేస్తారు? తుపాకీతో కాల్ చేస్తారు. ఏం పర్వాలేదు, అంత్యక్రీస్తు ప్రభుత్వం ఇదే జరగబోతున్నది. ఏం పర్వాలేదు, అక్కడ ఉండడానికి ఏమని నేను చెప్పింది. అందుకే యుద్ధం జరిగిన కాల తరగతిలో యుద్ధం చేయడానికి మనుషులు ఏమై తీరాలి? తయారైతే ఆరాధన చేయడానికి అవకాశం దొరికిన ఆరాధన చేసుకో, స్తోత్రం చెప్పడానికి అవకాశం దొరికిన స్తోత్రం చెప్పుకో, స్థుతులు అందించడానికి అవకాశం దొరికిన స్థుతులు చెప్పించి తెలుసుకో. లేకపోతే భాగ్యం దౌర్భాగ్యంగా మారి ఈరోజు నేను మిమ్మల్ని శపించడం నేను చెప్పట్లేదు, వాస్తవం చెప్పి తీరుతున్నా. ఇది నీకున్న అవకాశం, ఇది నీకున్న సమయం, ఇది నీకున్న సందర్భం. సద్వినియోగం చేసుకో. ఈ రోజు చేయాల్సింది ఈ రోజే చేసి తీరు. నేటికి చేయగలిగిన నేటికే చేసి తీరు. రేపు నేను ఉపవాసం చేస్తానని కూర్చోమకండి. ఈ రోజు చేయగలిగింది ఈ రోజే చేసుకో. రేపు శరీరాలు పడిపోయినారంటే మనం ఏమి జరగదు. ఏం జరగదు కదా. ఒక్క నిమిషం చాలు ఏదైనా
జరిగి తీరడానికి. అందుకే ఆలోచించుకు తీరాలి. అందుకే సమయోచితమైన సమయంలోనే అసమయంలో రెడీగా ఉండి తీరాలి. ఏ సందర్భంలోనైనా ఏ దేవుని బిడ్డలు ఏమై తీరాలి, తయారై ఉండి తీరాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడిన మాట, మనకేముంది? పోరాటం ఉంది, మనకి యుద్ధం ఉంది. దేవుని బిడ్డకి రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆత్మాభిషేకం పొంది, వాక్యాధారంగా జీవించిన ప్రతి బిడ్డకి ఏముంది? పోరాటం ఉంది, యుద్ధం ఉంది. నువ్వు ఎక్కడున్నా? యుద్ధ భూమిలో ఉన్నా. యుద్ధం చేసే చర్యలు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? నీ ఇరిగింటోనో, పొరిగింటోనో, ముందింటోనో, వెనకింటోనో మనుషులతో కాదు. ఇదేంటితో నీ యుద్ధం? అంధకార శక్తులతో, దుష్ట వ్యాపార శక్తులతో, నీకు కనబడకుండా ఉండి అదృశ్యముగా ఉండి నీ మీద దాడులు చేసి పనిచేసే శక్తులను ఎర్రగొట్టుకు తీరడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే చదివిన వాక్యంలోకి నేను వస్తాను. ఎందుకు యుద్ధం చేయడానికి కొందరు బయలుదేరినప్పుడు కొందరు యుద్ధం చేయడానికి బయలుదేరలేదు. యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు దేవుడితో అనుబంధం కలిగిన వాడు, ఆత్మీకుడు, అభిషేకానికి ప్రాధాన్యత ఇచ్చిన వాడు. కాబట్టి దానికి అర్థమైంది, ఇక్కడ నేను యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యలేనోడికి అర్థం కాలేదు. కారణం ఎందుకు? ఆడిని సాతాను ఏం చేశారు? మాయా మాటలతో ఇరికించేసి పెట్టేశారు. అలాగైతే ఈ పగటి వేళ సాతాను నిన్ను ఇరికించి, సాతానుని కళ్ళలకు మందత తెచ్చింది, సాతానుని చెవులకు మందతను తెప్పించేసి నీకు యుద్ధం వెళ్ళకుండా అడ్డుపరిచి తీరుతూ దాని పగటి వేళ కట్టిన కొట్టి రావడానికి శక్తి కలిగిన వాడు, వాక్యం కలిగిన వాడు, దీవెన కలిగిన వాడు, ఆశీర్వాదం కలిగిన వాడు, కట్టు కొట్టుకుంటూ రావాలి. అదే దేవుడు చేసుకోవాల్సిన పని. కట్టారు కట్టి అడగొట్టుకోవడానికి పరిశ్రమ చేసుకుంటారు. అందుకే మోసకి కట్టులో ఉండరు, కట్టు వెనకొట్టు బయటికి రా, కట్టు నుంచి వెళ్ళాలని పొందుకురా. రేపు నీకు అవకాశం దొరకదు, రేపు ఈ సంస్కారం దొరకదు, రేపు అవమానం నీకు దొరకదు, రేపు కొంతమందికి పెళ్లి సంబంధాల గురించి ఇప్పుడు చెప్పలే, తర్వాత ఇప్పుడు తెలుసుకో. ఇప్పుడు ఉన్న పరిస్థితి తర్వాత మనం ఏడవకూడదు. ఎప్పుడు నీకు నచ్చిన పెళ్లి చేసుకొని జీవించిన తర్వాత నేను ఆలోచన చేసుకుంటే ఏడవకూడదు. చాలా మంది వైవాహిక జీవితంలో గొడవలు వచ్చినప్పుడు చెప్పే మాట ఇదే మాట చెప్తారు. అయ్యో నువ్వు వీడిని పెళ్లి చేయకుండా అల్లాడి పెళ్లి చేసుకుంటే ఆడి చేసినా వీడి చేసినా అదే ఉంటుంది. అర్థం కాదు అంటే దాని అర్థం వీడిని పెళ్లి చేసుకొని మనసు మొత్తం ఆడి కోసం ఉంది. ఎరగొట్టండి, అది కట్టండి. హలో, ఓకే, నీ భర్త కాకుండా పోవచ్చు, నీ భర్తకు చెయ్యుతో తెలియకపోవచ్చు, నీ భర్తకు ఆలోచించిన విధానం తెలియకపోవచ్చు, నీ భర్త నీకన్నా కాస్త కింద స్థాయిలో ఉండదు. దాని అర్థం ఆయన్ని పెంచాలే తప్ప ఆయన తొక్కి భార్య భర్తని అణిచివేయడం అదొక కట్టు. అందుకే బైబిల్ చెప్తుంది, భార్య ద్వారా మీ భర్తలకు ఏం చేయాలి? లోబడి ఎరగొట్టుకోవాలి. భర్తకి చెప్పినాడు, భర్త ద్వారా మీ భార్యతో ఏం చేయాలి? నువ్వు ప్రేమించకపోతే వేరే రెడీగా ఉన్నాడు, పూలు పట్టుకొని మొబైల్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. దేనికి దేనికి దేనికి? నిన్ను కట్టేసి ఉంచడానికి. అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థం కాలేదు. వైవాహిక జీవితాన్ని కట్టి వేసి తీరడానికి సాతాను మనిషిని రెడీ చేస్తాడు. ఈ పగటి అది జరగకుండా దేవుని మీద ఏం చేయాలి? భర్తగా భార్యకి ఏం చేయాలి? ప్రకటించండి, చేతులు కొనిసి ఇవ్వండి, బట్టలు కొనిసి ఇవ్వండి. ఏం లేకపోతే ఆమె సదుపాయం చేసి ప్రేమను రుజువుపరచండి. అలాగైతే ఈ వైవాహిక జీవితంలో సాతాను పెట్టేటట్టు ఆయన రెబల్ అయితే ఈయన రెబల్ వస్తారు. అర్థం కాదు. భర్త రెబల్ అయితే భార్య రెబలుస్తారు. వద్దు రెబలుస్తారు కదా, రెబల్ అయితే నువ్వు కాస్త వదులు. మన వైవాహిక జీవితాలు పాడవకూడదు, మన కుటుంబ జీవితాలు పాడకూడదు, మన ఆత్మిక జీవితాలు పాడవకూడదు. ఏం చేయాలి? కట్టి ఎరగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. యేసుక్రీస్తు వారి భూమిలోకి వచ్చి కట్లు ఎరగొట్టుకు తీరడానికి ఆయన ఒక మంచి నాయకుడిగా వచ్చి కట్లు ఏం చేశారు? అందుకే కదా ఒకరోజు ఒక గాడిని ఎక్కడ కట్టేసి ఉంచారు? ఒక స్తంభం కాడ కట్టేసి ఉంచారు. యేసయ్య ఆ గాడి గురించి ఆలోచించారు కాబట్టి యేసయ్య చెప్పారు, ఎన్నో ఇద్దరు శిష్యులు ఆ గాడిని కట్టు విప్పేసి తీసుకురండి. ఆ గాడి గురించి ఎవరైనా ఏమైనా అడిగితే చెప్పండి, ఎవరికి కావాలి? గురువుకి కావాలి. ప్రైజ్లో చెప్పలేదు. నువ్వు కట్టుతో ఉన్నా వెరీ గుడ్, గురువుకి నీవు కావాలి. ఏ గురువుకి?
ఉన్నవాడే యేసయ్య. హల్లెలూయా. నన్ను కట్టారు అడుగుతున్నా కదా, యేసయ్య నువ్వు కావాలి. నేను విడిపించుకు తీరడానికి మా లాంటి సేవకులు వచ్చారు, మా ప్రార్థన చేసిన అభిషక్తులు వచ్చారు, ఆరాధన చేయగలిగిన భక్తులు వచ్చారు, మిమ్మల్ని విడిపించారు. నేను కట్టిన బయటకు రాను, నేను ఇక్కడే ఉంటాను. ఆ గాడిద కట్టు దగ్గర ఉంటే ప్రాబ్లం ఏంటి? లేదు, అక్కడ పెద్ద గొయ్యి కావచ్చు. ఏ గొయ్య? నీళ్ళు లేని గొయ్యి తయారు చేసుకోవచ్చు. అర్థం కాలేదు అనమాట. తిరిగి ఏమైపోతుంది? ఆ ప్రాంతం మొత్తం కింద దిగిపోయి తీరుతుంది. అక్కడ ఉండడమే కాదు, అందుకే బైబిల్ చెప్తున్నాను, ఎక్కడ పాపము అమ్మకాలలో దేవుడు మమ్మల్ని ఏం చేశారు? చెయ్యి కాపాడే. ఏమొచ్చింది? ఆ రోజు విమోచన ఇచ్చి తీరడానికి మీరు వచ్చారు. అలాగైతే నిన్ను కూడా విమోచన ఇచ్చి తీరడానికి దేవుడు ఎన్నో సందర్భాలు ఎందరో పంపించి తీరుతున్నారు. ఆ కట్టు వదిలేసి బయటికి రా. లాజరుని కూడా కట్టేసి ఉంచారు. ఎక్కడ? సమాధిలో. యేసయ్య కట్టేమీ లేదు. యేసయ్య కట్టెల కొట్టలే. ఆయన ఎవరు కట్టారు? ఊరోళ్ళు కట్టారు. మనలాగా సాంప్రదాయంగా గుడ్డలు చుట్టేసి మనం పెట్టేస్తాం కదా. మన ఆ సాంప్రదాయం గుడ్డ కాదు. ఆ సాంప్రదాయం ఏంటంటే సిరిగిన గుడ్డ మొక్కలు దాన్ని కట్ చేసి ఏం చేస్తారు? కాలుకి పట్టు కడతారు, చేతికి కడతారు. అప్పుడు చూసినా దాన్ని అందంగా కనిపిస్తుంది. మనదైతే అలా కర్రమొక్కలా కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది? అందంగా చక్కగా దాన్ని ఏం చేస్తారు? కట్టి మెడిసిన్ రాసేసి దాని తర్వాత దాన్ని ఏం చేస్తారు? సమాధిలో పెడతారు. అలాంటి కట్టు కలిగిన లాజరు దగ్గరికి వెళ్ళి యేసయ్య లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు కట్టుతోనే ఎవరు వచ్చారు? ఎక్కడ చెప్పలేదు. కట్టు ఎవరు ఇప్పాలి? ఎవరు ఊరోళ్ళు కట్టారు? దాని అర్థం ఊరోళ్ళు కట్టే కట్టు ఉంది. అదే సాంప్రదాయం అన్న కట్టు, పొలం అన్న కట్టు, వ్యవస్థ అన్న కట్టు. ఇలాంటి కట్టు కొందరు ఇప్పుడు కూడా ఏమైతే తీరింది? కట్టేసి వచ్చి తీరింది. ఎక్కడ ఉన్నావు? యేసయ్య శబ్దం విన్నావు. యేసయ్య శబ్దం విని ఎక్కడికి వచ్చావు? సమాధి బయట వరకు వచ్చావు. యేసయ్యని చూసావా? చూడాలి, విన్నా. యేసయ్యని చూశాడు వీడు. కట్టు చెవులకి, మూకులకి, అన్నిటికీ మొత్తం ఏమంది? కట్టు. నాయన యేసయ్య దగ్గరికి వచ్చావు, యేసయ్య శబ్దం విన్నావు, యేసయ్య నేను మరణం చేయలేపాడు. ఇప్పుడు కూడా నేను ఏ కట్టు కట్టేసి ఉంచేసింది? సాంప్రదాయమైన కట్టు ఇంటూ ఉంచేసింది. పాపమైన కట్టు ఉంచేసింది. లోక వ్యవస్థితికి ఉన్న కట్టు నిన్ను ఉంచేసింది. పాప అదే ఈ లోకమైన సాంప్రదాయాలు నిన్ను కట్టేసి ఉంటుంది. ఆ కట్టు వేసిన వాడే ఏం చేయాలి? యేసయ్య అన్న మంచి నాయకుడు వచ్చింది. కట్టిరిగితే ఐక్యతగా వస్తుంది. అందరితో కలుస్తారు. ఎందుకు? కట్టి ఎరగొట్టింది లీడర్ యేసయ్య కాబట్టి. ఆ లీడర్ని కట్టి ఎరగొడితే ఐక్యత నీలోకి వచ్చి తీరుతారు. కొన్ని కుటుంబాల్లో కట్టులు తెగి తీరుడు కాక, కొన్ని వైవాహిక జీవితాలు కట్టు తిరిగి తీరుడు కాక, కొన్ని పద్ధతి పనులు కట్టు తిరిగి తీరుడు కాక, ఆత్మీయతలు కొన్ని కట్టు తిరిగి తీరుడు కాక, యేసయ్య వాసన, యేసయ్య కావాలి. యేసయ్య నేను ఒక మంచి నాయకుడిలో మెచ్చుకున్నాను. అందుకే యేసయ్య యోహాను సువార్త పుస్తకంలో 17వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినట్టుగా, తండ్రి యేసయ్య ఏ రీతిగా ఒకటై ఉన్నారో మీరు కూడా ఏమై ఉండి తీరాలి, ఒక ఐక్యతలోకి వచ్చి తీరాలి. ప్రైజ్ గాడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక వ్యక్తి అయితే మనం కూడా ఏమై ఉండి తీరాలి? ఏక వ్యక్తిగా మారి తీరాలి. చెప్పలేదు. ఒక మనిషికి ఉన్న శరీరం, ఒక మనిషికి ఉన్న 3 భాగాలు: శరీరం, ప్రాణం, ఆత్మ. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. నువ్వు ఒక్కడుగా, ముగ్గురువా? మన ప్రాబ్లం లేదు. నువ్వు ఒక్కడు కాదు, ముగ్గురు. నీ లోపల ఏమేమి ఉంది? కనబడే శరీరం, కనబడలేని ప్రాణాత్మ. అర్థం కాదు. చచ్చేటప్పుడు ఏం పోతుంది? ప్రాణాత్మ పోతుంది. ఆత్మాత్మ కాదు, ప్రాణం, ఆత్మ. అవన్నీ కలిసి ఉంటుంది. శరీరం చచ్చిపోతే శరీరానికి ఏమని పిలుస్తాం? అప్పటి వరకు శరీరం శరీరం శరీరం. ఇప్పుడు సవం. ఏం పోయింది? ప్రాణాత్మ ఏం చేసింది? అప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏం పోయేది? ప్రాణాత్మ మనల్ని విడిచిపోయేది. ఆది కాలంలో దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశారు? మట్టి మీద ఉన్న నేలలో ఉన్న ఏం తీసుకున్నారు? ధూళి తీసుకున్నారు.
తీసుకున్నారు. దూది తీసేసుకొని దానికి ఏం చేశారు? ఒక కవరింగ్ లాగా పెట్టి, ఎక్కడ సామాగ్రి? శరీరం ఎక్కడ సామాగ్రి? భూమిలో సామాగ్రి. అందుకే భూమిలో దాన్ని ఏం చేసేది? పాకి పెట్టేదో, కాల్చేదో, గాలికి ఎగరేసేదో, అది ఏం చేద్దాం మీరు చేసుకున్నారు. నాకు విషయం కాదు. మొదలు అయితే కదా ఏం చేస్తాం చేసేది. అయ్యో మా చెట్టు మీద పెట్టిపోయి మట్టిలో ఉన్న సామాగ్రి మట్టిలో కలిసిపోవాలి. అందుకే దేవుడు మట్టితో ఒక బొమ్మను తయారు చేసిన దాన్ని ఏం చేయలేదు, సేవించలే, దాన్ని ఆరాధించలే, దానికి డెకరేషన్ ఏం చేయలేదు. దాని లోపలికి ఏం చేశారు? జీవశ్వాస ఊదారు. ఆ జీవశ్వాస ఊదేటప్పుడు ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. ఇప్పుడు చెప్పేది బాగా వింటే నీకు అర్థమవుతుంది. అలాగైతే ఒక భాగం లోకానికి చెందింది అయితే రెండు భాగాలు శరీరం మూడు భాగాలు కదా. శరీరం, ప్రాణం, ఆత్మ. ఒక భాగం భూమిదైతే రెండు భాగం పరలోకం. అందుకే నువ్వు రక్షణ పొందాలి, అందుకే నువ్వు బాప్తిసం పొందాలి, అందుకే నువ్వు పొందాలి, అందుకే నువ్వు రెండు భాగాలు అర్థం కాదు. శరీరముతో ప్రాణం రెడీ చేసిన అక్కడ ఉన్నాను. శరీరపు కట్టు నువ్వు కొట్టాలి. అందుకే శరీరాన్ని సాధారణ కట్టేది. శరీరం దీని మీద ఏం చేయలేదు. శాస్త్రం దీని మీద ఏం చేయలేదు. దేని మీద? ప్రాణాత్మ మీద ఏం లేదు. యోగ గురించి మీరు చూడండి. యోగ గురించి దేవుడి దగ్గరికి సాతాను ఏమడిగాడు? ఆయన శరీరం నాకు ఇవ్వాలి. దేవుడు అన్నాడు, శరీరం ఎంత మెడతానని నీకు ఇవ్వమ్మా, ఏం చూసుకో. శరీరం మీద ఏం చేసుకో. నా గుప్పిట్లో ఏముంది? పీకో. దీని ద్వారా దేవుడు ప్రాణాత్మను కాపాడుతున్నాడు. దీని ద్వారా ఈ ప్రాణాత్మను మీరు పాటు చేస్తాను. అలాగే అంత సీన్ లేదు. భార్య ఏం చెప్పింది? ఈ దేవుడుకున్న భక్తి, భయము, ఆరాధన, స్వాతంత్రాలు విడిచిపెట్టే చచ్చిపో. పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్పింది? సుఖములో, దుఃఖములో, కష్టంలో, వేదనలో, నరుకులో, సమాధానంలో అన్ని విషయంలో నేను నీకేమవుతా? కూడా అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటి? సమ్ ప్రాబ్లం. అర్థం కాలేదు. పెళ్లి చేసుకున్న దంపతులకి నేను చెప్తున్నాను, అలా జరుగుతుంది. నేను చెప్పట్లేదు, జరిగే ఛాన్స్ కూడా ఉంది, జరగకపోవచ్చు. మీ భర్త ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్న ఆరోగ్యం క్షీణించే స్థాయి కూడా రావచ్చు. అలా జరగదు. నేను చెప్తున్నా, అలా జరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఏముంది? తీరాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా ప్రేమించాం, ఆరోగ్యం లేనప్పుడు కూడా అలాగే ప్రేమించగలిగిరా. భార్యను యోపు దగ్గర నుంచి ఏం చేయడానికి కోరాడు సాతాను? అర్థమైంది దేవుడికి. యోపు అర్థమైంది. పోదేపో, నేను భక్తిని నేను విడిచిపెట్టే సమస్య లేదు. శరీరం మీదకి విపరీత రోగ శక్తులు ఏమై తీరింది, వ్యాపారింపబడి తీరింది. అప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు? దేవునికి నా విశ్వాసం వదిలిపెట్టుకు తీరలేదు. ఓకే, అపనమ్మకం వచ్చింది, సందేహపడ్డాడు, దేవుడిని ప్రశ్నించాడు, చాలా చేశాడు, గర్వించాడు, అన్ని చేశాడు. కానీ చివరి అధ్యాయంకి వచ్చినప్పుడు పశ్చాత్తాపంలోకి దిగిపోయాడు. చెప్పిన వాడు, దేవా నేను మట్టి నుంచి వచ్చిన వాడిని, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను తప్పు చేసి తిని అన్న విషయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఒప్పుకు తీరాడు. దానివల్ల ఏమైతేంది? శరీరాన్ని దేవుడు తిరిగి మనల్ని ఆరోగ్యవంతంగా చేసి మళ్ళీ ఆయన నిలబెట్టేటప్పుడు శరీరం, ప్రాణం, ఆత్మలో సమృద్ధి చెందిన వాడిగా అందుకని చెప్పేవాడని శరీరంతో సాతాను మనల్ని ఏం చేయడానికి వస్తాడు? కాకడానికి చూస్తాడు. దేనికి? ఆడికి గురి నీ ప్రాణాత్మ మీదే. ఎందుకు ఒక మనిషి నరకానికి వెళ్ళేది బైబిల్ అనుసరించి? ఎందుకు ఒక మనిషి నరకానికి వెళ్ళేది? పాపం చేసినట్టుగా. అదే అర్థం కాదు. నీ ప్రాణాత్మ దేవుని చేతికి అర్పించలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళేది. సో పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలి? యేసయ్య నా దేవుడు, నువ్వేం చేయాలి? మూడింటితో కలిసి ఒప్పుకోవాలి. కొందరు శరీరంతో ఒప్పుకుంటారు,
మూడింటిని ఏం చేయాలి? మూడింటితో ఒప్పుకొని ఏం చెప్పాలి? యేసయ్యా, నా శరీరానికి నువ్వే దేవుడివి, నా ప్రాణానికి నువ్వే దేవుడివి, నా ఆత్మకి నువ్వే దేవుడివి. ఒకవేళ నేను మారిస్తే నా శరీరం వదిలేట, ప్రాణాత్మ తీసుకో. అందుకే పరమాత్మ లేదు. శరీరం ఇచ్చేస్తారు. పూర్ణ శరీరంతో పూర్ణ బలంతో దేవునికి ఏమి లేదు. శరీరం అని చెప్పుకున్నాడు అని నేను చెప్పొద్దు. నువ్వు నీకోసం ఒక గేటు తెరవబడుతుంది, వెళ్ళకుండా ఉండేదానికి మేము అక్కడ ప్రయత్నపడుతున్నాం. అలాగైతే శరీరం ప్రాణం ఆత్మ చేయాలి, విమోచన తెచ్చుకు తీరాలి. అలా విషయం, శరీరం ప్రాణం ఆత్మ విమోచన ఎక్కడెక్కడ దొరికింది? శరీరానికి విమోచన దొరికింది ఏంటి? ఇప్పుడు కూడా పాపం చేయాలని అనిపించట్లే. ఈ ప్రాణాత్మకు మాత్రమే వచ్చింది విమోచన వచ్చింది. అది కాదు యేసయ్యను రక్షకంగా దేవుని పిల్లలు అయితే తిరగడానికి కూడా యోగ్యత వచ్చింది. అలాగైతే 2% ఈ 2 భాగాలు మాత్రమే మనం దేవునికి సంపాదన. ఇది ఇంకా ఏం కాలేదు, మారలేదు. అందుకే కదా మనం పేరు మార్చట్లేదు. మనసు మారుతున్నాం తప్ప పేరు మార్చట్లేదు, ఊరు మార్చట్లేదు, దేశం మార్చట్లేదు. దాని అర్థం రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందకుండా అదే శరీరమే కదా, అదే రక్తమే కదా. అందుకే కదా ఆ వదిలింది ఇప్పుడు కూడా తిరిగి వచ్చింది. దాని అర్థం దేనికి విమోచన దొరకలేదు, శరీరానికి విమోచన. ఎప్పుడు ఈ విమోచన జరిగేది? ఆరోహణమైన యేసయ్య తిరిగి వచ్చినప్పుడు నీ శరీరం ఏమైతే రూపం, అప్పటి వరకు ఈ శరీరం ఏమై ఉంది? విమోచన పొందని శరీరం అయింది. కానీ దేవుడి బిడ్డ యొక్క శరీరం విమోచన కొరకు రెడీ అవుతున్న శరీరం. మన మానవ మనసు ప్రతిరోజు మనం పొందుకోవాలి, ప్రతి గడియలో మనం పొందుకోవాలి. కానీ రూపాంతరం పొందే చర్యలో నా శరీరం ఏమై తీరాలి? మార్పు చెంది తీరాలి, విడుదల పొంది తీరాలి. అలాంటి ఒక ఐక్యతలో దేవుడు మనల్ని తీసుకొస్తున్నారు. అలా మనం ఐక్యత ఉండి తీరాలి. రెండోదిగా దేవుని యొక్క మాటలు మనం చూడగలిగితే దాని 32వ అధ్యాయం 19వ వచనం. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను. చాలా మందికి ఏం కావాలి? ఈ ఎందుకు ఊరు ఎత్తుకున్నారు? స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే మీ నాయన అమ్మ సంపాదన, నేను దాన్ని ఎంగిలిపోతు అంటాను. నువ్వు కష్టపడలేదు, నువ్వు ప్రయాసపడలేదు, నువ్వు దాంట్లో నయా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఓజికి నీకు దొరికింది. నేను చెప్పుకోలేదు పిల్లలకి ఏం చేయకూడదు. అదేదో సంపాదించిన తర్వాత రాజ్యం చేసుకో. అప్పుడు మీ బయట ఏదో అన్నిటికీ గన్ను ఉంటుంది కదా. అయ్యో ముందు కదా నాన్న ఎందుకు ఇచ్చారు నాన్నడికి? ఎందుకు ఇచ్చారు నాన్నడికి? అది చెప్పలేదు. ప్రశ్న మీది కదా, నాన్న కాదు కదా. ఎందుకు నాన్నడికి ఆస్తి ఇచ్చారు? నాన్నకి తెలుసు ఈ ఆస్తిని పోగొట్టేస్తారు, మరీ తర్వాత వేరే సంపాదిస్తారు. లేదు తొలి అందుకే నాన్న ఆయన ఏం చేయాలి? పరీక్షించడానికి ఇచ్చారు, తీసుకోరాపో. అప్పుడు పిల్లలకి ఆస్తి ఇస్తే అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? ఈ మంచోడా చెప్పడా అతనే. అంటే కొందరికి ఆస్తి దొరికితే దాన్ని ఏం చేయలేదు, డబ్బులింగ్ చేయలేకపోతున్నారు, రెట్టింపు చేయలేకపోతున్నారు. అమ్మ నువ్వు ఏడుతూ ఆస్తి మొత్తం కాల్ చేసేవాడు, మొత్తం ఇచ్చేసాడు. మరి కాల్ చేసే దాంట్లో నీ ఏం ప్రాబ్లం లేదు, నోరు మూసుకుని ఉండాలి. ఎవరు చెప్పు. ఏ అమ్మ నాన్న అయినా వారి పిల్లలకి ఏమి ఇస్తారు? చచ్చిపోయే ముందు రాసేది. కొందరు అది సాగు ముందే కొందరు ఇప్పుడే అమ్మ నాన్న పిలిచేది దేనికోసం? లేకపోతే ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ కొడుకుకో కూతుకో నేను ఆస్తిగా నయా చదువు పైసలు కూడా ఇవ్వను చెప్పండి. ఆ యాటిట్యూడ్ లో మారిపోతుందో లేదు, నీ కొడుకో కాదు కూడా తెలిసిపోతుంది. నీ కూతురు దానికి గుండె ధైర్యం కావాలి. అందుకే కదా 2 పర్సనాలిటీ డిసార్డర్ ని మనం చూడగలిగేది. కొన్ని పిల్లలు ఒకప్పుడు బాగా ప్రేమించిన తర్వాత తెలియదు, తర్వాత బాగా వచ్చింది దాని లేదు తొలేరు మాట్లాడు. బాగా వచ్చినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడు అంతే. అందుకే బాగా వచ్చినప్పుడు వెయిట్ చేయక ఇప్పుడే పిల్లలకు అడగండి, నయా పైసా నేను ఇవ్వను.
లేకపోతే కాగితంలో కూడా రాసేయండి, చర్చికి ఇచ్చేస్తాను, లేకపోతే అనావసరంకి ఇచ్చేస్తాను, లేకపోతే గవర్నమెంట్కి ఇచ్చేస్తాను రాసేయండి. ఆయన నాన్న అని పిలుస్తాడో లేదో ఒకసారి పరీక్షించండి. ఈ కారణం పరిశోధన నుంచి పిల్లల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు నా మీద కేసు కట్ట పెట్టుకుని నా మీద కేసు కట్టేయకండి. నాకు దాంతో ఏ సంబంధం లేదు. నేను ఉన్న వాస్తవం నేను చెప్పాను, మీరు పుచ్చుకుంటే కుదురు కాబట్టి నాకు విషయమే కాదు. నేను చెప్పాను, అమ్మ నాన్న ఆస్తి మీద పిల్లలకి ఏమి ఉండకూడదు, మనసు ఉండకూడదు. అది ఇస్తారు, ఏ అమ్మ నాన్న ఇస్తారు. దాన్ని ముందే వీడేం చేస్తుంది, ఆశపడి కోరేసి అది ఆయన్ని దానికి బదులుగా పిల్లలు సొంతంగా ఆస్తి ఏంది కాదు, నువ్వు చాక్లెట్ డబ్బుతో నువ్వు కొనుక్కోవాలి. మీ అమ్మ నాన్న పేరు పెట్టకుండా అది ఆధారం లేదు, అది ఆధారమో వారి సాక్ష్యాలు వారికి ఉన్న పేరు మెప్పింపు లేకుండా ఒక చాక్లెట్ 1 గంట పని చేసేసి సంపాదించి దాంట్లో ఉన్న ఆనందం మీ నాయన 10 కోట్లు సంపాదించిన దానికన్నా మించిన ఆనందం. చేసేదో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అలా చేశాను. అందుకే నేను చెప్పగలిగి తీరేది మన కృషితో మన ప్రయాసంతో మన చెప్పడానికి వచ్చేసి ₹1 ఇచ్చేసి చాక్లెట్ కొని తినే దాంట్లో ఆనందం కదా. అది ఏ భోజనం మీకు ఇచ్చే ఆనందం కాదు, ఏ సంపాదన మీకు ఇచ్చే ఆనందం కాదు. అలాగైతే ఇక్కడ నేను చెప్పినడానికి నా ఉద్దేశం అందరికీ ఆశ దేని మీద ఉంది, ఓహరి లేదు. దేవుడి మీద కూడా ఆశ, దేవుడి మీద కూడా ఆశ లేదా? బోల్డ్ ఆశలకి ఏమైనా పని మీద చర్చికి వెళ్ళినప్పుడు ప్రథమ ఫలం తీసుకొస్తారు. ప్రథమ ఫలం తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? వేలంపాటు వేస్తారు. వేలంపాటు గుమ్మడికాయ తెస్తారు. ₹1000, ₹3000, ₹5000 కొట్టేసుకుంటారు. దేనికోసం? ₹10 కొన్న గుమ్మడికాయ 10,000 వరకు వెళ్ళిపోతాయి. నేను మా ఆళ్ళకెళ్ళి అడిగింది, సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నావు? అయ్యో మీకు తెలియదు సార్, మాట చాలా సీక్రెట్. ఎందుకు అలాగా? పేరు ₹10 కొన్న గుమ్మడికాయ 10,000 కొనుక్కున్నా విశ్వాసం, మంచి విశ్వాసం పేరు అవుతుంది. నేను పేరు వస్తుంది, దేవుని దగ్గర నుంచి ఏం రాదు. మన 10,000 ఇచ్చి ఆ 10,000 భాష తెచ్చితే అయ్యారు మీరు దేవుని పని ఏదో చేసుకోండి. లేకపోతే 10 మంది పేదలకు 10 బట్టల గురించి ఇచ్చేయండి. లేకపోతే అనాథులు దరిద్రులకు 10 రోజులు ఆహారం పెట్టండి. అదైతే దీవెన. అయితే మనకి మనం దేవుడు పెట్టలేం కాబట్టి మన నాన్న ఇచ్చిన ఆస్తి మీద కాదు మన పని ఉండి తీరాలి. మన పను ఎవరి మీద ఉండి తీరాలి? యేసయ్య మన ఆస్తి. అందుకే లోకం అంతా సంపాదించే ప్రాణాన్ని రక్షించకపోతే పేజీ లోకంలో ఆస్తి మొత్తం ఉంది కానీ ఏం లేదు. యేసయ్య అన్న ఓహరి లేదు. కొనుక్కో యేసయ్యని. ఆయన రక్తాన్ని ఏం చేసుకుని తీరాలి, ఆయనని అంగీకరించి తీరితే నీకు దొరికి తీరగలుగుతుంది. అందుకే దేవుని బిడ్డలకి ఓహరి ఎవరైతే తీరాలి? అందుకే ఎక్కడన్నా నా బిడ్డలు ఆ పాట పాడుతున్నారు లేదు తెలియదు, కానీ కొన్ని మా ఊర్లో ఉన్న మాత్రం ఈ పాట పాడతారు. లోకం నాకేమీ కాదు, లోకం ఉన్నది నాకు సంపాదన కాదు, లోకంలో ఉన్నది అన్ని నేను విడిచిపోవాలన్న పాట పాడతారు. ఇవన్నీ కట్టాం, ఈ బండి అన్నీ ఉన్నాయి, ఒకరోజు ఇవన్నీ ఏం చేయాలి? చచ్చిపోయే విషయం నేను చెప్పట్లేదు, ఆనందంగా వెళ్ళిపోయాడు చెప్పలేదు. అందుకే మీ మనసు అధికంగా ఆస్తుల మీద సంపాదన మీద మనసు ఏం చేయకూడదు. అందుకే చాలా మంది ఏసీని విడిచిపెట్టేది కదా. పని దొరికే కారణం కేతారు. కదా 2 లక్షలు ఎత్తాడు, 4 వారాలు చర్చికి వెళ్ళిపోతారు అంటే 90% మంది ఎక్కడికి పోతారు. లక్ష వస్తుంది కదా. తర్వాత దేవుడు దాన్ని చెల్లించేసి 10,000, 20,000 తీసుకెళ్ళి దేవుడు శ్రమించండి స్తోత్రం 10,000 దేవుడు అంటారు ఎందుకు లేదు తీసుకెళ్ళి. అందుకే కదా దేవుడు మనకి ఓహరి కాబట్టి మనకున్న ఓహరిని విడిచిపెట్టి దేవునికి సమయం ఖర్చు పెట్టి ఇది అందరి వల్ల జరిగేది కదా, కొందరి వల్ల జరిగేది. మనకి ఏమై తీరాలి? సంపాదనగా మారి తీరాలి. ఎందుకంటే బయట ఒక మంచి ఉదాహరణ ఉంది కదా. ఒక మనిషి ఒక పొలం చూసాడు, ఆ పొలంలో విలువ కలిగిన దానిని చూసేసరికి తన ఆస్తి అంతస్తు ఐశ్వర్యం మొత్తం విడిచిపెట్టి వదిలేసి ఆ డబ్బుని అమ్మేసి ఆ పొలాన్ని ఏం చేస్తున్నాడు? కొనుక్కొని ఆ పొలం తగ్గేసి అందులో ఆయనకి ఏం దొరికింది? ముత్యం దొరికింది. అలా దేవుని రాజ్యం. దేవుని రాజ్యం పొందుకోవాలంటే కొన్ని నువ్వు వదులుకోవాలి. వదలకపోతే పొందుకోవడం కష్టం. ఏమేమి వదలాలి? లోకాన్ని
వదలాలి, శాతాన్ని వదలాలి, పాపాన్ని వదలాలి. వదలగలిగి తీరితేనే రాజ్యములో ఓహరి. ఇది వదలం. శంఖం ఉంది, గాలిలో ఉన్నది కావాలి. శంఖం ఒక పెట్ట ఉంది, గాలిలో ఎగిరితే పెట్టని ఈ పట్టుకోవడానికి వెళ్ళే చర్యలు ఇది ఎగిరిపోయింది. ఇదే చాలా మంది దేవుని పెట్టడానికి జరిగింది. ఆస్తి వైపు పరిగెట్టి దేవుని వదిలేశారు, దేవుని వైపు పరిగెట్టి ఆస్తి వదిలేశారు. ఓ మనసు అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి ఆస్తి మీదకి మనసు బాధపడతారు. మట్టి కోసం మా నిత్యాన్ని విడిచిపెట్టి ఏ వాటి కోసం విడిచారు విడవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు యేసయ్య మనకేమైతే రాదు, ఆస్తిగా మారి ఓహరిగా మారి రాదు. ఆయన మించింది కాదు, ఆయన తర్వాత ఏదైనా మన జీవితంలో రాదు. విశ్రాంతి దినం యూదులు పాటించేవారు, దేవుని బిడ్డ కాదు. యూదులు ఏం చేసేవారు? ఆ రోజు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి పరిమితి డిస్టెన్స్ మాత్రం తిరగడానికి మన హక్కు ఉంది. దేనికి? గేట్ మూయడానికో, తాళం వేయడానికో, లేకపోతే ఎవరైనా ఇంటికి పోతే ఆహ్వానించడానికి అంత దూరం మాత్రమే వాళ్ళు ఏం చేయగలిగేది. లేకపోతే చర్చి వాళ్ళ సమాజ మందిరం, లేకపోతే వాళ్ళ చర్చికి వెళ్ళినంత దూరం వరకు వాళ్ళకి ఏం చేయొచ్చు. వెళ్ళాలనుకున్నా ఏం చేయలేదు, కర్రలు ఎత్తలేదు, పని చేయలేదు, వంట లేదు. ఆ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందో అనుకో, సపాతు ఇప్పుడు వచ్చింది అనుకో, గౌరవం అయిపోతారు. రాలేదు కాబట్టి దేవునికి విశ్వాసం. ఆ సపత్తు యేసయ్య మాని తీరాడు కాబట్టి మనకు అది రాలేదు. అందులో ఒక సంఘం ఉంది. ఏ సంఘము? శనివార సంఘం. శనివార సంఘానికి నేను వ్యతిరేకం కాదు. అక్కడ ఉన్న ఆ శనివారం ఆరాధన చేసే ప్రాబ్లం ఏం కాదు, వాళ్ళు యేసయ్యని ఆరాధించారు, అదే నాకు ప్రాబ్లం. సపత్తుకు అధిక ఘనత ఇచ్చి యేసయ్యని తొక్కేస్తాం. ఎందుకు? బైబిల్ చెప్పిన మాట, యేసయ్య సపత్తు అయి మారారు. యేసయ్య విశ్రాంతి అయి మారినప్పుడు సపత్తు ఎవరు? యేసయ్య. యేసయ్య విశ్రాంతిగా మారినప్పుడు ఆయన సపత్తు కదా. అలాంటప్పుడు ఆ సపత్తుని మనం ఏం చేయక్కర్లేదు, పాటించక్కర్లేదు. ఓ శనివారం రోజు పని ఏం చేయకుండా ఎగ్జామ్ కూడా రాయరు తెలుసా మీకు? 7th డే సంఘస్థులు ఎగ్జామ్ కూడా కోర్టులో కేసేసి రాపించేశారు. ఎంత మత పిచ్చి నెత్తికెక్కిందో ఆలోచించండి. ఏది కోసం? ఒక్క వాక్యం కోసం. అందుకే నేను సపత్తును నేనేం చేయట్లేదు, సపత్తు ఆచరించిన సంఘస్థులుగా నేను అంగీకరించట్లేదు. వాళ్ళతో నేనేం చేయను, ఏకమంత్రం కారణం పెడితే నాకు రక్షణ ఇచ్చింది, విమోచన ఇచ్చింది, నన్ను కడిగింది, శుభ్రపరిచింది యేసయ్య. సపత్తు కాదు, సపత్తులో అది నా క్రియ. రైట్? సపత్తులో నేను ఆహారం తినకుండా, వంట వండకుండా, పని చేయకుండా, అది నేను చేసే క్రియ. యేసయ్య క్రియ కాదు, యేసయ్యలో నా విశ్వాసం. ఏమని చేసి దూపాలు వేసి ఏమని చేయగలరు? ఏం చేయలేవు. ఏం చేయాలి? విశ్వసించాలి. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే సపత్తు సంఘస్థులు ఏం చేసేది? అందరికీ మోసపరిచేది. వాళ్ళ సపత్తును అధికపరిచేసి డబ్బులు ఇస్తారు, ఆస్తి ఇస్తారు, ధనిస్తారు, ఐశ్వర్యం అన్ని ఇస్తారు. వాళ్ళు చెప్పే మాట ఒకటే, యేసయ్యని కించపరిచేసుకో, సపత్తుని గణపతి. నో, మనం చెప్పగలిగితే నేను గణపరితే నా ఆస్తి, నా ఓహరి, నాకున్న భాగం యేసయ్య కాబట్టి ఆయనకు మాత్రమే నేను. ఆయన మంచి నాయకుడు మాత్రం కాదు, ఆయన నాకు మంచి ఓహరి, ఆయన నాకు సంపాదన, ఆయన నాకు సర్వస్వం. అందుకే కదా పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు యేసయ్య కావాలా, యేసయ్య లేని సంబంధం కావాలా? ఎందుకు ఒక మనిషి అలా నిర్ణయం తీసుకుంటున్నాడు? యేసయ్య వద్దు, యేసయ్య లేని సంబంధం. వాళ్ళు మనకు కించ వేయకూడదు, ఖర్చు చేయకూడదు, వాళ్ళ తోడు అనవద్దు. ఎందుకు ఆ జాతర తెలుసుకోవాలి? ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది, ఎక్కడ ఉండడం దానికన్నా దేవుని నమ్మని వాడి దగ్గర ఉండడం బలాపకరం అని అనుకుంది. ఆ సందర్భంలో నువ్వు దేవుని బిడ్డగా ఉండేవరే, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ ఉండరా, నేనున్నాను రా నీతోడు. ఇంతకాలం చెప్పాడు నా ఓహరి, నా యేసయ్య, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ఆధారకర్త, నా సమాధానకర్త, నేను యేసయ్య కొరకు పుట్టినోడు, నేను యేసయ్య కొరకు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా అన్ని చెప్పినోడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఇటు వెళ్ళడానికి మనసు విడిచిపెట్టడం కదా, మనసు వచ్చింది.
దేవుడిని వదిలేసి అక్కడికి వెళ్తే కారణం ఏంటి? ఎక్కడ ఉన్న జనం నాకు అధికంగా ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తాను, ప్రేమ పెడుతున్నా, లేవనుతున్నా, అవసరం తీస్తున్నాను. అలాంటప్పుడు అవతల ఉన్న సపోర్ట్ ఉన్న జనం ఏం చేయాలి? అధికంగా దగ్గర వచ్చి లోతు అక్కడికి వెళ్తే ఎక్కడ ఉండరా ఆయన పెళ్లి జరుగుతుందా, దేవుడు సహాయం చేస్తారా, దేవుడు మనకు ఓహలేదా, మనకి కావాల్సిన సదుపాయం దేవుడు అప్పుడే ఇది చూడండి. ఈ మన సబ్జెక్ట్ కూడా చూపించేస్తాడు. మన ప్రాబ్లం ఏంటో ఇంటి చేసి మనసు వెళ్ళిపోతాయి. వీడు అన్నిడు పరచుడు అనాథ దరిద్రుడు పనికిరాడు. ఇది మన యాటిట్యూడ్ కాదా? తెలియక వీడేం చేశాడు? ఏదో ఆకాశంలో పడిపోయాడు, పాపం చేసాడు. మన పాపి ఘోర పాపి వ్యక్తం చేసుకున్నాడు అనే ప్రేమించలేదు కాదు. ఆయన అప్పుడు ప్రేమించాలా? ఓకే తమ్ముడు తప్పైంది, అయిపోయింది. నేను అప్పుడు రోజు చిన్నకొండలో వెళ్ళి కూర్చున్నాను, నేనేం చేయలేదు. పద్మన్ పాస్టర్ వచ్చి చూసినప్పుడు నేను ఏదో చేసాడు. ఆయనడు ఎక్కడ 420 ఫోన్లు చేస్తాను మీ నాన్న చెప్పేస్తాను. నేనన్నా నేనేం చేయలేదు. ఇంకేంది చెప్పిన ఇంకేం కాదు. అతను ఈయన అంటే నేను ఎవరినో తీసుకొచ్చాను నాయన. నేను సరే పాస్ గారు తప్ప ఇక్కడ క్షమించి మా నాన్న చెప్పదు, ఎవరు చెప్పారు. మేము ముందు ఇది నేనేం చేస్తాను, ఈ పని వదిలేస్తాను, ఇంకా చెయ్యలేని పని నేనేం చేస్తున్నాను. ఒక్కపోతే నేను ఆ పని చేయలేదు. చేస్తా నేను అక్కడికి వెళ్ళేది చేయలేదు, డైరెక్ట్ ఇంటికాడ చేసుకొచ్చా. నేను ఆ తప్పులు నేను చేశాను, ఒప్పుకున్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత పాస్ గారికి అర్థమైంది. ఎవరికో అడిగారో ఏంటో అక్కడ ఉన్న ఎవరికో అడిగారు. అప్పుడు మామూలు కూర్చున్నాడు, ఎవరికోసం అడిగారు అంతే కదా. అలా కొన్ని తర్వాత ఆయన వచ్చారు, బాబు సారి బాబు అది సుమారుగా సంవత్సరం పెట్టింది. నేను అప్పటి వరకు నేను తప్పు నేను తీసుకున్నాను. నేను చేయలేని తప్పుడు నేనేం చేసుకున్నాను. నా సపోర్ట్ ఎవరు కానీ ఒక సమయంలో నా సపోర్ట్ ఇచ్చారు. నేను చెప్పొచ్చే మాట, మన సపోర్ట్ వస్తారు వచ్చు, మన సపోర్ట్ ఇచ్చి తీరాలి. మనమైతే అప్పుడు నువ్వు ఎడమైతే నేను కుడి, నువ్వు కుడైతే నేను ఎడ. అది ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమ్ అంటే ఫుల్ లాస్ట్ స్టేజ్ అది. అప్పుడు మనం బైబిల్ చెప్పాలా, నువ్వు అన్యుడు నేను దేవుని పెట్టుకో. ఆ ఎక్స్ట్రీమ్ అర్థం కాదు. మనం ముందే చెప్పి చేస్తే లక్షణ రాకి దాటిపోయి అన్యుడు పర్ఫెక్ట్ తప్పు, తప్పది. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ప్రేమించాలి. వారి ప్రేమకు ఏమై ఉన్నారు? వేదన పడి పొందుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈ మాట మాటకి తిట్టేవాడు ఎందుకు తిరుగుతున్నాడు? ఎప్పుడైనా పరీక్షించారా? ఏమన్నా తిడతాడు బాగా. ఎందుకు? ఆయన మెంటలీ ఆడికి ప్రేమ దొరకట్లేదు. ఆయన కోపపడి ఎందుకు ఏం పొందుకోవాలని కోరుతున్నాడు? ప్రేమ పొందుకోవడానికి అవసరం ఇంతనే అన్నాడు. అలా కోపపడిన దగ్గరికి వెళ్ళి ఆడికి నచ్చిన ఆహారం కొంచెం అలా తిరగడం కదా వాళ్ళ ఆడు కోపం సరిగ్గా సలా అయిపోద్ది. అర్థం కాదు. దేవుడు మనకి ఓహరి అయి తీరితే ఓహరిని ఎంచుకున్న విధానం వచ్చినప్పుడు, ఎంచుకోలేని ఎంచుకోవడానికి వచ్చిన పద్ధతి వచ్చినప్పుడు ఓహరి ఉన్నోడు దగ్గరికి రావాలి. అందుకే దేవుడిని రక్షించాడు, అందుకే దేవుడి నుంచి విడుదలిచ్చాడు, అందుకే దేవుడిని సమాధానం ఇచ్చాడు, అందుకే దేవుడు చేసుకోవాల్సిన పని. నాతో లేరు అనుకుంటా. 23వ వచనం చదవండి. మీరు అట్లు చెయ్యని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఓహో, మనం చేసిన పాపం పట్టుకొనును. అర్థం కాలేదు. మనం చేస్తున్న పాపం మనల్ని ఏం చేస్తాయి? పట్టుకుంటుందా? అందుకే ఇక్కడ బైబిల్ చెప్తున్న పాపం ఎక్కడుంది? లోనికి రావాలా వద్దా మనం డిసైడ్ చేయాలి. దాని అర్థం పాపపు కట్టు ఉంది. అందుకే దేవుని బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు ఏం చెప్పకూడదు? నేను పాపిని అని చెప్పకూడదు. నువ్వు పాపి అని చెప్పేస్తే అన్యులు కూడా పాపి అని చెప్తే నీకు అలిగేటాడా? దేవుని బిడ్డలు నేను పాపిని అని ఏం చేయకూడదు. ఎందుకు పాపిని అని చెప్పకూడదు? నీ పాపం కూడా నేను మరణించాను, పాపం కూడా నేను ఆయన రక్తం ఇచ్చి నిన్నేం చేశాను, కడికి శుభ్రపరిచి మీరు బాగు చేశాను. మళ్ళీ నీలో ఏం లేదు, పాపం లేదు, పాప స్వభావం.
పాపం అంటే చేసిన క్రమం అలా వేసుకుని వెళ్ళిపోవడం. స్వభావం ఏం చేయొచ్చు, మార్చరా స్వభావం, ఇదో మార్చరా, జీవితం మార్చరా, అది మారడు, ఇది మారదు. అర్థం కాలేదు. అందుకే కదా రక్షణ పొందిన దేవుని బిడ్డ మారగలిగే అవకాశం ఉంది. అందుకే మారామంటూ మారుతున్నాం. కాబట్టి మనం మారడానికి ఏముంది, పాపులకు ఏం లేదు, అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మనలో ఏముంది, పాప స్వభావం ఉంది. మన రక్తం దానికోసం ఏమై తీరుతుంది, ప్రయాసపడుతుంది, వ్యగ్రత చూపించి తీరుతుంది, పాప స్వభావం. అందుకే ప్రార్థన, నేను పాపిని, పురుగుని, పేడ లోపల ఉన్న చింకిని చీకటి ఏం చెప్పాలి. ఇలా అన్యులు చెప్పే ప్రార్థనది. నేను పేడని, వీటికి అందులో సిగ్గే కదా. మనం చెప్పాల్సింది, లేదా నా పాప స్వభావాన్ని మార్చండి. ఈ పనుక సినిమా చూడాలనిపిస్తుంది, అది నా క్యారెక్టర్ అయ్యా, ఈ స్వభావం కాస్త దేవా నేను ఆ బండిని అలా మోగించేస్తాను, ఈ స్వభావం మార్చండి. కారణం ఏంటి, పాపముకు యేసయ్య ప్రాయశ్చిత్తం ఇచ్చాడు కాబట్టి స్వభావం మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, మార్చుకోవాలి. ఏమని చెప్పి ఇక్కడ చెప్తే నేను కోసే తినాను, కోడి కదా మనకి వచ్చేది, ప్రోటీన్, ఫుల్ ప్రోటీన్. అంటే ఏం చెప్పాలి, దేవా నా పాప స్వభావంలో రూపాంతరం. పాప స్వభావం చాలా మంది దేవుడు ఈ విషయంలోనే ఇరుక్కుపోయి. ఏ విషయంలో, నేను పాపిని, కోర దుష్టుడిని అంతే. మరి యేసై నేను ఎందుకు అడిగారు, యేసై ఎందుకు తన రక్తం ఇచ్చారు, యేసై ఎందుకు పరలోక నుంచి భూమిలోకి మరణించారు, పాపం నుంచి నేను ఏం చేయడానికి, విడిపించి తీరడానికి. పాపము నుంచి విడుదల పొందిన వాడు పాప స్వభావాన్ని కడుగు తీరాలి. అందుకే దేవుడు మనకి 3 సబ్బులు ఇచ్చాడు. ఒకటి దేవుని వాక్యం మనల్ని కడుగును, రెండోది యేసయ్య రక్తం మనల్ని కడుగును, మూడోది యేసయ్య వాక్యం మనల్ని కడుగును. వాక్యం వింటూ కడగబడుతున్నాం, ఆత్మలో ఆరాధన చేసి చేసి కడగబడుతున్నాం. హలో, యేసయ్య రక్తాన్ని నాకు గొప్ప నవ్వు అవుతుంది. వాడు ఒప్పుకోండి కానీ పాప. అందుకే శరీరం ఇప్పుడు కూడా ఏం కాలేదు, ఇప్పుడు కూడా ఈ శరీరం కోపం రాట్లేదా, రాట్లేదా, రాట్లేదని ఒకసారి గుర్తు చూపిస్తా, నాకు చూపిస్తాను. కోపం ఉంది లేదా, ఆ స్వభావానికి కాస్త రెస్ట్ చేస్తున్నాం బాబు. చిన్నలాగా కోపం వచ్చిన ఆయన నేర్చుకోవాలి, ఆయన పద్ధతులు ఆయన తప్పు అంచనా వేయకూడదు. విపరీత కోపం లోపల వస్తుంది, ఆ నవ్వు ఆ పాప స్వభావాన్ని ఏం చేస్తుంది, నేను క్లియర్గా చూశాను. ఆ సిచ్యువేషన్ లో నేను ఉంటే కొట్టేస్తాను, ఆయన కొట్టలేదు. ఆ నవ్వు ఎలా సెట్టింగ్ ఇచ్చారో నాకు తెలియదు కానీ ఒకటే విషయం పొగడాలండి. మన ఆయన నా ప్రేమ ఎక్కువ అలాగే కదా, ఆయన విషయం నేను నేర్చుకున్నాను. ఆ రోజు నేను పద్ధతి చేసిన ఈయనలో ఈయన సైలెంట్ గా వీరుడే, ఈయనలో మ్యాటర్ ఉంది, మ్యాటర్ ఉన్నదని చెప్పి మనకి శాత కానీ ఆయనకి శాత వస్తుంది, ఏమొచ్చేస్తుంది. ఆయన అవతల పంట బూతులు తింటుంటాడు, నాన్న దగ్గర నుంచి మొత్తం దగ్గర నుంచి అవమానం పరిచి కింద. అది అది ఒక మంచి స్వభావం. పాపం స్వభావం నుంచి విడుదల పొంది తీరాలి. రాదు వారి కోపపడినా తల్లి
బాంబింగ్ చేస్తుంది. ఈ చెయ్య దొంగతనం చేయడానికి ఆశ వస్తుంది రాదా, 10,000 రూపాయలు కావాలి, దొరకలేదు, ఒక మంచి అవకాశం దొరికింది, బీరువా తెచ్చేస్తుంది, తీయాలని చెయ్యి వెళ్ళిపోతుంది, కోలేకపోతుంది. కానీ ఆ స్వభావం నేను చెయ్యాలా, నేను కావాలంటే ఏమి లేకుండా జీవిస్తా, ఏమి లేనట్టుగా ఉంటా, కానీ అక్కడికి నేనేమి ఆ స్వభావం తెచ్చు. ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి, సదుపాయాలు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, స్వభావం చెప్పాను. ఉపవాసం అయ్యి చేసేది ఐగారింట్లో ఫుల్ భోజనాలు ఉన్నాం, ఉపవాసం ఉన్నాం, శరీరం తిను, చికెన్ తిను, మాంసం తిను, జిలేబీ తిను, స్వభావం అక్కడే ఉంది. వడ్డిస్తా, అడుగుతా, ఫ్రిడ్జ్ లో పెడతా, తిన్నాను. నాతో కలిసి ఇలాంటి కమిట్మెంట్స్ తీసుకోవాలి. అర్థం కాలేదు అనుకుంటా. దేవుని ఇలాంటి నిబంధనలు తీసుకోవాలి, ఇలాంటి స్టాండ్ తీసుకోవాలి, ఇలాంటి స్టాండ్ తీసుకోవాలి. దేవుడు మీకు సహాయపడవాలి. స్టాండ్ అయితేనే కొంత స్టాండ్ చేయగలిగేది. హల్లెలూయా. నీతి పరచడం అంటే దాని అర్థం ఏంటిది? నిన్ను నీతిమంతుడిగా చేశాడు అని వెళ్తున్నావు కదా, ఏంటిది అన్న? నీతి పరచడం నిన్ను స్టాండ్ చేయించాడు, నిన్ను నిలబెట్టాడని. ఎక్కడ? క్రీస్తు అన్న బండ పైన నిలబెట్టాడు, దేవుని యొక్క మంచితనంలో నిలబెట్టాడు, దేవుని యొక్క వాక్యం, దానినే నీతి మంతత్వం. ఇట్స్ స్టాండ్. నిలబెట్టే సైకిల్ అలా నిలబడతాయి, స్టాండ్ అంటే నిలబడతాయి, బయట స్టాండ్ అంటే నిలబడతాయి. లేదు ఇక్కడ స్తంభం ముందు పెట్టేస్తాను, అవి సపోర్ట్. అది స్టాండ్ కి సపోర్ట్ కి తేడా తెలియదు. అందరూ విశ్వాసాలు స్టాండే సపోర్టే. అయ్యో మీరు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి, నేను చూడాలి, నేను చేయాలి, సపోర్ట్. అది ఏం కావాలి? స్టాండ్. అయ్యో నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, ఒక 20 గంటలు నేను ప్రార్థన చేయాలి, అయ్యో 1 నిమిషం మీరు ప్రార్థన చేస్తే చాలు. ఇది స్టాండ్. అప్పుడు ఐదు కూడా ఆలోచన, అవును 20 గంటలు ప్రార్థన చేసి నాకు 1 నిమిషం కాదు, నేను 20 కూర్చుంటాను. స్టాండ్. కూర్చున్నారేమో. సపోర్ట్ నుంచి స్టాండ్కి రండి. సపోర్ట్ చేయాలి, నేను సపోర్ట్ చేయొద్దని అన్నాను, కానీ స్టాండ్ ఫస్ట్. నిలబడగలిగిన తర్వాత సపోర్ట్ ఇచ్చింది. మనం అన్ని సపోర్ట్తో చేయగలుగుతాం. సపోర్ట్ నాయ్ స్టాండ్. వేదన చెందిన సరిగా ఉందా? స్టాండ్. అవమానం చెందిన స్టాండ్. ఎలా ఉండాలి? అవమానం పడుతున్నాడు సందర్భం. ఇది ఎలా సపోర్ట్? సపోర్ట్ అయితే ప్రాబ్లం ఏంటి? ఆడవాడు వచ్చి ఇల్లు పడిపోతాడు. అర్థం కాలేదు. మీకు తెలియాలంటే ఎక్కడైనా ద్రాక్ష తోట ఎక్కడైనా ఉంటే వెళ్ళి చూడండి, అక్కడ స్టాండ్ ఉంటుంది. ఏముంటుంది? సపోర్ట్. ఏం పెడతారు? కంబర్ పెడతారు. మనం పంది కడతాం చూడండి, అలా ఉంటుంది. ఏది? ద్రాక్ష తోట. ఎప్పుడైనా వెళ్ళారా? అవకాశం దొరికినప్పుడు ఇవ్వండి. స్తంభాలు ఎలా పెట్టారు, ఈ స్తంభాలకి ఇలా సపోర్ట్ తీసుకొని ఏం చేస్తారు? పైకెత్తే తర్వాత స్తంభాలు తీసామనుకో, ఇంకా పంది పడిపోయింది. గాలి ఇచ్చినప్పుడు పంది పడిపోవడం కారణం ఏంటి? సపోర్ట్. అది స్టాండ్ కోసం ఏం చేయాలి? గట్టి ఉన్నది కట్టాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం గట్టి, అందులో మనం నిలకడతాం. కలిగి తీరడానికి దేవుడు మనల్ని పిలిచి, కొత్త కొత్త వాగ్దానాలు వచ్చినా దేవుడి మీద ఉన్న వాగ్దానం ఏం చేయకూడదు, టాటా చెప్పకూడదు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకంటే యేసయ్య చెప్పిన ఉపమానం లోకాసువార్త 15వ అధ్యాయం, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఎంత తప్పిపోయారు? ఎంత తప్పిపోయారు? కుమారులు ఎంత తప్పిపోయారు? ఇద్దరికి ఇద్దరు తప్పిపోయారు. తర్వాత ఒకటి దొరికాడు, ఒకటి పోయాడు. ఇద్దరు తప్పిపోయారు. ఒకటి దొరికాడు, ఇంకొకటి మరలా తప్పిపోయాడు. దొరికినోడే ఇంటికి తిరిగి వచ్చింది. అర్థం కాదు. ఆ కథలో ఒక మాట మీరు చూసారా? తప్పిపోయిన గొర్రెలో, తప్పిపోయిన నాణ్యంలో, తప్పిపోయిన కుమారుల్లో ఒక మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గొర్రెమో ఏడ్చింది, నాణ్యమేమో సైలెంట్ ఉంది, కొడుకేమో ఇంటికి తెచ్చాడు. అర్థం కాదు, అర్థం కాదు, అర్థం కాదు. గొర్రెమో ఎందుకు వంట అయిపోయింది, గడ్డి తినేసింది, ఎక్కడ దిక్కులేదు, ఏం చేస్తుంది? నాణ్యం ఏం చేసింది?
కొడుకు ఏం చేశాడు? మూడు మనం చేయొచ్చు, ఏడవచ్చు, సైలెంట్గా ఉండొచ్చు, తిరిగి రావచ్చు. మొత్తానికి ఏం చేయాలి? దొరకాలి. మొత్తానికి ఏమైతే దొరకాలి. మొదటి కథలో 10 గొర్రెలు 100 గొర్రెలు ఒక్క గొర్రె ఏమైతే తప్పిపోయింది. ఒక్క దానిని గొర్రెల కాపాడు ఏం చేసుకున్నాడు? వెతుక్కుని తీసుకుని ఎలా తీసుకొచ్చాడు? మరి ఓపిక లేదు, ఏడవడానికే ఓపిక లేదు. కానీ ఏం చేయాలి? ఈయన ఎందుకు భుజం మీద ఎక్కించారు కదా? నువ్వు సూపుతో చూసి పారిపోయావు కదా, ఇక భుజం మీద ఎక్కి చూడరా ఎంత దూరం చూస్తారు. అర్థం కాదు. ఒక గొర్రె కింద ఉంటే ఎంత చూస్తుంది, ఇంత పైకి ఎక్కింది అనుకో ఎక్కువ దూరం. అందుకే దేవుడు చెప్పారు, నువ్వు చూడొద్దురా, నా భుజం మీద ఎక్కి చూడడానికి తీర్చి నువ్వు ఒంటరిగా కాదు, నాతో కలిసి ప్రయాణం చేయగలిగింది. రెండోది నాణ్యం. ఎన్ని? 10 నాణ్యం. 10 నాణ్యంలో అది ఎక్కడ వచ్చింది? ఇంటికాడ వచ్చింది. ఇశ్రాయేలీయుల వివాహ చర్యలో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన చర్యలో వారు ఏం చేస్తారు తెలుసా? ఈ నాణ్యాన్ని లింకిస్తారు. ఎవరికి? ఎంగేజ్మెంట్ చర్యలో ఏం చేస్తారు? ఈ నాణ్యం ఇచ్చి చెప్తానమ్మా, ఈ నాణ్యాన్ని చూసుకొని వెయిట్ చేసుకుని ఉండు, నేను కొన్ని రోజులు పోయాక కొన్ని సంవత్సరాలు పోయి తిరిగి వస్తాను. ఏం కట్టేసి? ఇల్లు కట్టేసి నువ్వు ఈ నాణ్యం కట్టుకుని ఆ ఇంటికాడ పోతావు. అర్థం కాలేదు. అప్పుడు ఈ నాణ్యాలు ఇంటికాడ ఏం చేసింది? దాచుకొని ఉంచింది. ఒకరోజు పెట్టి తీసింది, 7 తీసిందో కానీ అది ఏమైంది? ఒకటెక్కడ కనబడిపోయింది. కనబడకపోయేసరికి ఏం చేసింది? అంటే ఆ ఇంట్లో అప్పటి వరకు ఏం లేదు, ఆ ఇంట్లో అప్పటి వరకు ఏం చేయలేదు, చీపురు వాడలేదు. కొన్ని ఇళ్ళకి కూడా ఉన్నాయి. మన చర్చిలాగా ఆదివారం శుక్రవారం మాత్రమే కదా చీపురు వాడేది. భయపడతాడు. అప్పుడప్పుడు నేను వచ్చి చేస్తున్నాను ఇప్పుడైతే ఇల్లు అన్న పరిగెత్త నాలో ఉంది కాబట్టి ఆమె ఇల్లు ఏం చేయలేదు. అంటే ఆ ఇంట్లో చీపురు ఉంది, ఏ లైట్ ఉంది, వెలగట్లేదు, వెలిగించట్లేదు. దానివల్ల ఏమొచ్చింది? ఇల్లు మొత్తం చీకటిగా మారింది. చీకటిగా మారి తీరడం వల్ల మిగతా వాళ్ళకి అందరూ సౌకర్యం అయిపోయింది. మిగతా వాళ్ళంటే చీకట్లో ఉన్న ఏవి మొత్తం జంతువులు అక్కడ దాని ప్రయోగం. మరి ఇదేం చేస్తుంటుంది? ఈ ముత్యాన్ని తీసేయడమో ఏదో జరుగుతుంది. మొత్తానికి ఏమైపోయింది? పోయింది. పోయినప్పుడు ఆమెకు అర్థమైపోయింది ఇది ఎక్కడ పోయింది. అర్థం కాలేదు. యేసయ్యతో ఉన్న వివాహ బంధంలో పోయేది ఎక్కడ? అర్థం కాలేదు. యేసయ్యతో మీరు అందరూ నిబంధన చేసేస్తాడు, నువ్వు నా పెళ్లి కొడుకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ వచ్చిన లోకంలోకి. కానీ ఏం పోయింది? ఆయన ఇచ్చింది పోయింది. తిరిగి దొరకడానికి ఏం చేయాలి? దీపం వెలిగించాలి. దేవుని యొక్క వాక్యం దీపాన్ని వెలిగించింది. తర్వాత ఏం చేయాలి? సీపులు తీయాలి. సీపులు తీస్తే ఏమవుతాయి? మంచి వస్తాయి, చెత్త అవుతుంది. గొర్రె దొరకడం ఈజీ కానీ కారణం ఏంటి? సైలెంట్గా ఎక్కడ ఉంటుంది? మూలంలో. కానీ ఈమెం చేసింది? ఇల్లంతా ఊడ్చింది, ఇల్లంతా ఏంది జల్లెంతో మొత్తం వెతికింది. ఎతికేసరికి ఏమి దొరికింది? ఆ గుండె దగ్గర మెచ్చుకోవాలి. ఇంటికాడ ఆ నాణ్యం ముందు ఊళ్ళోకి అందరికి చెప్పి భోజనం పెట్టించగలిగి. మీరు దేనికి భోజనం పెడతారు? మా అబ్బాయి పెళ్ళి అండి, మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా అబ్బాయి పెద్ద మనిషి చేయడండి. సారీ అబ్బాయి కదా, పెద్ద మనిషి చేయడండి, మా ఇంట్లో బండి కొన్నామండి, దీనికి కదా భోజనం ఇచ్చేది. బైబిల్ చెప్పింది దేనికి? ఒక నాణ్యం పోయింది. అది ఆత్మిక విధానంలో వచ్చినప్పుడు ఏంటి? యేసయ్యతో ఉన్న అనుబంధం పోయింది తిరిగి. అలాగైతే మానవ భోజనం ఏం చేయాలి? ఏంటంటే దాని అర్థం మారలేదు. లాజిక్ ఎంత చదవాలనుకుంటా ఎక్కడ రాలేదు. ఎందుకు భోజనం పెట్టట్లేదు? మారలేదు, దీపం వెలగలేదు, చీపురు వాడలేదు, నష్టం అయింది. దొరికైతే అందరిని ఏం చేస్తారు? రండి అమ్మ రండి, అందరూ రండి, దేవుడు పెట్టే మాత్రం కదా అందరూ రండి, అందరి కోసం నేను ఏం చేశాను? అందరూ
అడుగుతారు ఎందుకే భోజనం పెట్టా ఇన్విటేషన్ కార్డు ఏం రాస్తుంది తప్పిపోయిన ఆనందం తిరిగి దొరికింది తప్పిపోయిన పాపం తిరిగి దొరికింది తప్పిపోయిన ఆత్మీయత తిరిగి దొరికింది తప్పిపోయిన ప్రార్థన తిరిగి దొరికింది తప్పిపోయిన వాక్యాలు తిరిగి దొరికింది తప్పిపోయిన పరలోకం భోజనం పెట్టి సైలెంట్ మారేమన్న లక్షణం. మూడోది తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడానికి కారణం ఏంటి? తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడానికి కారణం ఏంటి? ఎక్కడ కూర్చున్నప్పుడు పందుల సాలలో కూర్చున్నప్పుడు పందుల భోజనం ఏం చేద్దాం అనుకున్నాడు. అక్కడ ఆయనకి ఏం దొరకలేదు. పందులు చాలా మంచివారు కదా. ఈ కాలంలో కూడా కొన్ని పందులు ఉన్నాయి. ఏంటి ఆ పంది గిండు దాన్ని చూపించకపో సారీ అండి మళ్ళీ మీరైతే మీరు నాకు విషయం కాదు. దానికి దొరికిన ఆహారం ఈడ అందులో ఏం చేద్దాం అనుకున్నాడు. ఈడంతా ఘోర నికృష్టుడు తెలుసా. సాధారణంగా మనం పని చేసి మాట్లాడతాం. మీరు ఇప్పుడు పని అడుగుతారు కదా, చిన్న వచ్చి అడుగుతారు పని ఇవ్వండి, పని ఇచ్చిన ఆయన దేనికి మాట్లాడతారు? జీతకు మాట్లాడతారు కదా. 5,000 ఇవ్వాలండి. అప్పుడు ఆయన చెప్తారు నేను 4,000. ఓకే సరే. ఈడు పనిలో చేరాడు దేనికి? ఈడు పనిలో చేరాడు దేనికి? జీతం మాట్లాడాడు. మీరు బైబిల్ చదివి ఇంకేతం చదువుతున్నా ఎందుకు జీతం మాట్లాడలేదు? వీడి ఉద్దేశం జీతం కాదు, ఆహారం కూడా కాదండి. ఆహారం అంటే ఆహారం అడుగుగా ఏమైనా అడిగాడా? ఏం అడగలేదు. నాకు పని ఇవ్వండి అంతే. ఏదో ఒక పని ఇవ్వండి. ఎందుకు అడిగాడు? ఈ పని మూలంగా నాన్నకేం రావాలి? జీతం దొరకకుండా పని చేసినాడు ఎవరు అవమానిస్తున్నాడు? ఏ పని అనేది? యూదులు పందులను ఏం చేసేది? అప్పుడు నాకు ఎక్కడ పని కావాలా? అపవిత్రమైన కాడ పని కావాలి. నేటికి కూడా పంది వ్యాపారం ఎవి డబ్బులు వచ్చే వ్యాపారం. అప్పుడు యూదులకు ఉన్న సిద్ధాంతం ఏంటి కదా సార్? వాళ్ళు పందుల వ్యాపారం చేయరు. వాళ్ళు ఇతర దేశంలో ఆ దేశం వ్యాపారం ఏంటిది? ఎందుకు పందుల వ్యాపారం చేశారు? వాళ్ళు పందుల వ్యాపారం చేయరు. నేను యూదుని అనుకో, నేను యూదుని అనుకో, ప్రభు అల్లుడు, నేను ప్రభుతో ఒక అగ్రిమెంట్ మాట్లాడతాను. అరే వాన నేనే, నువ్వు పనులుగా నేను చూసుకో, నీ పేరు రాసుకో షాప్కి, అడ్జస్ట్మెంట్ చూడండి. తర్వాత నువ్వు 70 తీసుకో, నేను 30 తీసుకుంటాను. నేను 70 తీసుకో, నువ్వు 30. 70% నేను తీసుకొని 30% నువ్వు. ఈ అగ్రిమెంట్లోకి వచ్చి వీరికి యూదులకి పంది ఏమై ఉన్నది? అపవిత్రమై ఉన్నది. వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు అన్నీ కాబట్టి ప్రాబ్లం లేదు. అప్పుడు కంపెనీ ఆడ పేరు మీద ఉంది, ఆడికి ఉన్న పద్ధతుల పనులన్నీ ఆడ చేసుకుంటారు. నాకు మాత్రం ఏం దొరుకుతుంది? పాపం కాదా? ఇది చెప్తే చాలా మంది చర్చి పిలిచి వెళ్ళిపోతారు. అందుకే యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ గదర దేశంలో దెయ్యం పట్టిన వదలగొట్టడానికి మాత్రం కాదు, ఈ సిద్ధాంతం కనపడాలి. ఏ సిద్ధాంతం? ఈ వ్యాపారం. అందుకే దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అర్థమైందో లేదా? తప్పిపోయిన కుమారుడు ఏ వ్యాపారం చేయలేడు? ఎవరికి అవమానపరచడానికి? ఆస్తి తీసుకొని అవమానపడలేడు. ఎలాగా? ఊరోళ్ళందరూ ఏం చెప్పుకుంటారు? ఏం కొడుకు కన్నాడు రా బాబు, నాన్న దగ్గర నుంచి నాన్న సొమ్ము మొత్తం ఏం చేస్తారు? దోషి కసి తీరాలి, సొమ్ము మొత్తం అయిపోయింది, ఇంకా ఈ లోపల కసి ఉంది. ఏంటి? నాన్నకి నేనేం చేయాలి? అవమానపరచాలి, ఆయన వాక్యాన్ని ధిక్కరించి తీరాలి, ఆయన పరిశుద్ధత విషయాన్ని ఏం చేయాలి? అపమానపరిచి తీరడానికి జీతం లేని కాడకు 90% మంది దేవుని బిడ్డలు అవమానపరిచి, ఎవరిని? వాక్యాన్ని అవమానపరిచి, తండ్రిని అవమానపరిచి, పరలోకాన్ని. హల్లెలూయా. నాతో కలిసి కలిసి అవమానం కాదా? దేవుని నామం ఏం చేయకూడదు. ఎలా అవమానపరిచి? బండి మీద కాపాలి, బ్రాండ్ బండిలో తీసుకెళ్తారు.
యేసు రక్తం సకల పాపములను కడుగును. బండి మీద రాసు తీసుకెళ్ళేది కంచె. ఇలాగే దేవుడు లేకపోతే అది కొట్టేసి చేసుకోవచ్చు కదా. విక్రమంలో అనేక మంది విశ్వాసులు ఏ వ్యాపారం చేశారు? నాటసాన వ్యాపారం చేశారు. వాక్యం వినిన తర్వాత దేవుడు శుభ్రంగా 2 దెబ్బలు కూడా ఇచ్చిన తర్వాత కొందరికి అర్థమైపోయింది ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. దేవుడు నామ అవమానపరచకూడదు. నాతో కలిసి వీడు కూడా ఏం కోరుకున్నాడు? దేవుని నామాన్ని ఏం చేస్తున్నాడు? అవమానపరిచారు. దాని వలన ఏమవుతుంది? నాకు సుఖం కలుగుతుంది. దాని తర్వాత దానికి అర్థమైంది అవమానపరిచి ప్రయోజనం లేదు, నన్ను నేను ఏం చేసుకోవాలి? మార్చుకొని ఏం చేయాలి? అందుకే పందుల గుంపుల నుంచి తినడానికి కోరినప్పుడు ఏం గుర్తుకొచ్చింది? నాన్న ఇల్లు గుర్తొచ్చింది. నాన్న ఇల్లు గుర్తొచ్చింది. నాన్న ఇంటికాడ ఉన్న ట్రాష్ బిన్ గుర్తుకొచ్చింది. నాన్న ఇంటికాడ ఉన్న చెత్త బిన్ అది గుర్తొచ్చింది. అది గుర్తొచ్చినప్పుడు పనులు గుర్తుకొచ్చారు. దానికే మించిన ఆహారం తింటున్నాను నేను. ఆళ్ళకన్నా డస్ట్బిన్ కన్నా ఇంకా దారిద్ర్యత చేసే స్థాయిలో ఉన్నా. ఇది కాదు నాకు ఉన్నది, నేను అక్కడ ఎదిగి తీసుకో దేవుడి దగ్గరికి తిరిగి అందుకే తిరిగి వచ్చి మనం చెప్పిన మొదటి మాట, నేను పాపము చేసి తిని దేని వ్యతిరేకంగా? పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసి పరలోక వ్యతిరేకంగా పాపం చేశాను. హలో, యూదుడు వీడికి తెలుసు ఏది పరలోకానికి సంబంధించింది, ఏది నరకానికి సంబంధించింది ఎవరికి తెలుసు. అందుకే వీడు నాన్న వ్యతిరేకంగా తప్పు చేశాను అనలే, డైరెక్ట్ దేవుని దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. దేవుడు పరలోకంలో ఉన్న దేవ నీ దగ్గర నేను తప్పితం చేసి, నాన్న దగ్గర నాన్న నీ దగ్గర నేను తప్పితం చేసింది, పనివాళ్ళ దగ్గర నీ దగ్గర నేను తప్పితం. అర్థం కాదు. చివరి మాట, మారు మనసు పొంది యేసయ్యను రక్షకునిగా అంగీకరించేటప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ జరగమాట. 90% మంది దేవుని బట్టి ఈ సిచ్యువేషన్ జరగలేదు. ఏది ఎక్కడెక్కడ తప్పు చేసామో అందరి దగ్గరికి వెళ్ళేం చేయాలి. నేను రక్షణ పొందినప్పుడు వాళ్ళకి నేనేం సారీ టీచర్కి సారీ ఆయన ప్యాంట్ షర్ట్ మొత్తం నేనేం చేశాను రీఫిల్తో ఉన్న ఊసి పడేసాను. నేను సార్ చేశాను సార్. ఓ పర్లేదు రా చెప్పావు కదా, ఎందుకు చెప్పావంటే నేను యేసయ్యను రక్షకునిగా అంగీకరించాను. నేను చెప్పకపోతే నా జీవితంలో సాతాను దీన్ని పట్టి పీడించారు. అందుకే నాకు ఇది వద్దు. నా స్నేహితులను నేను కొట్టాను, ఆడిగా చెప్పాను అదే సారీ రా, ఆ రోజు దేవుడికి ఎదగకుండా నేను పని చేశాను, ఈరోజు నేను దేవుడికి నమ్ముకున్నాను, నేను ఇంకా పని చేయలేదు, దేవుడితో జీవించాను. అలా ఒప్పుకోడు రావాలి. ఎక్కడి నుంచి? దేవుడి నుంచి ఒప్పుకు రావాలి. అప్పుడే క్రైస్తవ జీవితం సుఖం. అందుకే కదా కొందరికి సారీ చెప్పమంటే చాలా కష్టం. చెప్పాలి మనం. ఈ వాక్యోపదేశాలు వినేటప్పుడు మనం ఏం చేయాలి? నేను ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నాను. దానికి 7-8 సంవత్సరాలు అయిపోయింది. వడ్డీతో కలిపి తెగించాను. ఏది వడ్డీతో? కొరది వాక్యం విన్నప్పుడు వాక్యం నన్ను ఏం చేసింది? ఇది గుర్తింప చేసిన నాకు ఆనందం. నిద్రపాట్లేదు, మనసు అలకలం అయిపోతుంది, ప్రార్థన రావట్లేదు, బైబిల్ చదవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. వెంటనే ఆడికి ఫేస్బుక్లో వెతికి మెసేజ్ కొట్టాను. మెసేజ్ కొట్టి ఆడ అకౌంట్ నెంబర్ అడిగి ఆడికి ఏం చేశాడు? డబ్బులు ఇవ్వండి. ఆ రోజు సమాధానంగా పడుకోగలిగాను. అనుబంధం దేవుడితో ఖాయమై తీరాలంటే వదలాల్సిన దానిని వదిలితీరాలి, సరి చేయాల్సిన దానిని సరిగెచ్చుకు తీరాలి. అలాగే తీరితే దేవుడికి నీవేమై తీరుతూ స్వంత బిడ్డలుగా మారి తీరుతూ పరలోకానికి ఓహరిగా మారుతూ దేవుడికి జతపరిచిన వాడు, దేవుడికి ఓహరి, దేవుడికి వాగ్దానం, యేసయ్య నీకు సాగవలసి. ఆస్తులు పెరగని, సంపాదన పెరగ, అనుబంధం కూడా గట్టి పెరగాలి. ఆస్తులు పెరిగేటప్పుడు ప్రార్థన ఎక్కువ పెరగాలి. ఆస్తి పెరిగినప్పుడు సహవాసం ఎక్కువ పెరగాలి. ఆస్తి పెరిగినప్పుడు బండారాలను అధికంగా పాల్గొంచుకోవాలి. ఆస్తులు పెరిగేటప్పుడు సహవాసాలు అధికంగా పెరగాలి. ఆస్తులు పెరిగేటప్పుడు ఏర్పాట్లు అధికంగా ఎదగాలి.
సొలొమోనుకి కలిగింది ఇదే. ఏమైంది? ఆ దేవునికి ఏమడిగాడు? దేవా నాకేమో ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. జ్ఞానం ఇచ్చారు. జ్ఞానం ఎక్కువ ఇచ్చినప్పుడు ఆనందాన్ని తగ్గొట్టేసుకున్నాడు. వీడు దేవుని దగ్గర డాన్స్ చేయడం కన్నా నెమల నుంచి ఎవరి నువ్వు దేవుని దగ్గర నాట్యం చేయట్లేదంటే ఇంకేదో నెమల దగ్గర డాన్స్ చేస్తామని అసలు. అందుకే నెమలను తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. కోతిని తెచ్చుకున్నాడు. దేనికి కోతిని తెచ్చుకున్నాడు? మీ ఊరు కూడా వచ్చింది కదా, కోతి ఎట్టుకుని ఒకటి రాలేదండి. ఇలా చెప్పండి, ఆడు చెప్పరాజా వీళ్ళంతా బియ్యం పట్టుకొని తెలిసి ఇంకా ఇంకా ఇంకో డౌట్ ఏం చూడడానికి? నువ్వు అలా జంప్ చెయ్యు. ఎలాగా? ఆత్మశక్తిలో జంప్ చెయ్యు. కోతి జంప్ చేస్తాడు. డబ్బులు బియ్యం ఇంకా ఇంటికి తీసుకొచ్చాడు భోజనం. వీడికి ఏది సంతోషంగా మారింది? ఇలాంటి ఆటలన్నీ వీడికి సంతోషంగా మారింది. మనకు కూడా ఇలాంటి కదా. ఓ డీజే అయితే ఇప్పుడు మొత్తం ఊడిపోతుంది. తర్వాత యూట్యూబ్లో స్టేటస్ పెట్టుకొని తిరుగుతారు. సిగ్గులేదు. అర్థం కాలేదు. హలో, ఇలా ఊపితే అవుతుందా? దేవుని దగ్గర ఊపు. హలో, నాతో లేరు అంటారు. ఇది నాట్యం ఆడు, పాట పాడేస్తాడు. దావీదు వలె నాట్యం ఆడి పాట పాడు. నువ్వు చెయ్యలేని ఏం చేయకూడదు. నాట్యం ఆడి ఎన్ని రోజులు అయినాయి? నాతో కలిసి ఎవరు పెట్టిన డ్యాన్స్ వచ్చేది ఫుల్ ఊపుచ్చారు. అది ఆత్మసాంగీత కాదు. ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో నాట్యం చేయాలి, ఆత్మలో దేవుడితో సహవాసం పెట్టుకు తీరాలి. అది మన శరీరానికి సుఖం ఇచ్చి తీరాలి. ఆత్మ లేని దానికి ఏం చేయకూడదు. జ్ఞానం పొందినాడు, జ్ఞానం లేని వస్తువుతో ఆనందించుకోవడానికి చూడాడు. మనం కూడా అంతే కదా. ఆనందం ఎక్కువ రెండో మా అమ్మమ్మ చెప్పిన మాట, తింటున్న ఆహారం ఇక్కడెక్కడ బ్లాక్ అయిపోయింది అనుకో, పొద్దున కదా బిప్పంతాలు కడుపంతాలు పోసిపోద్ది, సతమతం అయిపోరా. అప్పుడప్పుడు మాకు గుర్తు పెట్టేస్తూ ఉంటుంది, తిన్న ఆహారం కిందకి దిగాలన్నట్టు, తిన్న ఆహారం నేర్చుకోవాలన్న దేవుడు సహాయం కావాలి. మన సొంత బుద్ధి స్థలంతో ఏమి సాధించలేదు. సొలొమోను తన బుద్ధిని ఉపయోగించుకొని, దేవుని బుద్ధిని ఉపయోగించుకొని ఎన్నెన్నో చేద్దాం అనుకున్నాడు, కానీ పతనంలోకి దిగిపోయాడు. అలా జరగకూడదు. అందుకే ప్రసంగి పుస్తకం ఆయన చెప్తున్నాడు, అంతా వ్యర్థం, అంతా అదే తెలుసుకోండి. నేను వ్యర్థం అది తెలుసుకుంటే ఆత్మీయత లాభం అని నిలిచబడుతుంది. అందుకే దాని వరకు దేవుడు మనల్ని కూడా సహాయపరచును కాక. ఈ వాక్యాలను దేవుడు మనల్ని కూడా దీవించును కాక. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎందుకు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యాలు చెప్తారు, తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంది.